గురుగారు, మోక్షపురాలు ఎన్ని? అవి ఏవి? శివకేశవులు ఇరువురికి ఇవి వేరువేరుగా ఉంటాయా? మోక్షం అనంటే మనందరికీ తెలుసు, విడుదల. అంటే ఈ జన్మ చక్రం నుంచి విడుదల చేసేటువంటివి. దానికి మంత్రాలు కొన్ని ఉన్నాయి. అలా మంత్రాలు మేము చదవలేమనుకుంటే ఇదిగోరా అబ్బాయి 7 మోక్షపురాలు ఉన్నాయి. అయోధ్య, మథుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి, సప్తయితే మోక్షదాయకాః. 7 మోక్షపురాలు ఉన్నాయి. ఈ 7 మోక్షపురాలని జీవితంలో ఒక్కసారైనా సందర్శించండిరా. నా వల్ల కాదురా బాబు, ఏదో ఒకదానికి వెళ్ళొస్తా, రెండింటికి వెళ్ళొస్తా, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో నా శరీరం సహకరించాలి, నా కుటుంబం సహకరించాలి, నా ఖర్చులు సహకరించాలి. మంచిది బాబు, ఒక చిన్న పని చేస్తావా? ఇప్పుడు నేను చెప్పినటువంటి శ్లోకం ఉంది కదా, అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, ఈ పురి, ద్వారవతి, సప్తయితే మోక్షదాయక అనుకునేటువంటి శ్లోకాన్ని రోజుకు ఒక్కసారైనా చదువుకోరా. చదువుకుంటే ఈ పురాలకి వెళ్ళి వస్తే నీకు ఎటువంటి అనుగ్రహం కలుగుతుందో అటువంటి అనుగ్రహాన్ని ఆ పురాధి దేవతలు నీకు అనుగ్రహిస్తారు. అరే మమ్మల్ని తలుచుకుంటున్నాడు అని చెప్పి. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, ఇందులో విష్ణుమూర్తికి సంబంధించినటువంటి పురాలు ఎన్ని, శివుడికి సంబంధించినటువంటి పురాలు ఎన్ని? జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, అయోధ్య అంటే అందరికీ తెలుసు, రాముడు అంటే విష్ణుమూర్తి. మధుర, ఇది కూడా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నగరమే, మోక్షదాయకమైన పురం. అలాగే మాయానగరం అంటే దాన్ని హరిద్వారు అంటారు. మాయనే హరిద్వారు అంటారు. అంటే గంగా నది అక్కడ భూలోకంలోకి అడుగు పెట్టినటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రం అయోధ్య, మధుర, మాయ. తర్వాత చిట్ట చివరిది ద్వారక, పురి, ద్వారవతి. ద్వారక అంటే అందరికీ తెలుసు, శ్రీకృష్ణ భగవానుడు అంటే విష్ణుమూర్తి. కాబట్టి ద్వారక కూడా విష్ణుమూర్తికి సంబంధించింది. ఈ 4 చక్కగా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి మోక్షాన్ని ఇచ్చేటువంటి పురాలు. ఇక శివుడికి సంబంధించినవి అయోధ్య, మధుర, మాయ విష్ణుమూర్తికి పోతే, ఇక 4వది కాశీ నగరం శివుడికి సంబంధించింది, అందరికీ తెలిసినటువంటిది. అలాగే అవంతిక అంటే ఉజ్జయిని నగరం కూడా, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, ఇది కూడా శివుడికి సంబంధించింది. కాబట్టి మొత్తం 7 4 విష్ణుమూర్తికి సంబంధించిన ఉన్నాయి, 2 శివుడికి సంబంధించిన ఉన్నాయి. ఇంకొకటి మిగిలింది, అదేమిటండి? కంచి ఇద్దరూ విడగొట్టుకున్నారట. అందుకే కంచి అంత గొప్ప క్షేత్రం అంటారు. విష్ణు కంచి, శివ కంచి అంటారు, అందరికీ తెలిసినటువంటిది. కాబట్టి ఇద్దరికి సంబంధించినటువంటి నగరంట మోక్షదాయకమైన పురం. అందువల్ల జీవితంలో మిగతా 7 నగరాల్లో ఆ మోక్ష నగరాలకి వెళ్ళలేనటువంటి వాళ్ళు కనీసం కంచి ఒక్కసారి వెళ్ళండి. విష్ణు కంచి, శివ కంచి 2 అక్కడ ఉన్నాయి. ఆ ఒకే టికెట్ మీద 2 సినిమాలలాగా ఒకే మోక్షపురం. ఆ మోక్షపురంలో ఇద్దరిని అనుగ్రహింప చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం వస్తుంది. కనుక మోక్షపురాలలో ఈ మొత్తం 4 విష్ణువుకి సంబంధించినవి, 2 శివుడికి సంబంధించినవి, 1 ఇద్దరికి సంబంధించింది. మొత్తానికి ఆ రకంగా మోక్షపురాలని తలుచుకుని అందరూ కూడా పునీతులగుదురు గాక.